మీరు ఆ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని అరెస్ట్ చేశారా? అసలు ఆ పేలుడు పదార్థాలు అటు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుక మంత్రి ఇలాకా అని చెప్పి వదిలేశారా? అంటే మాకు అసలు అర్థం కావటంలా. ఇంత పనికి మాలిన ఇంత ప్రెస్ స్టేట్మెంట్ రాసు ఇంత ఘోరమైన అధికారులు మేము చూడలే. అందుకనే ఈరోజు చీఫ్ సెక్రటరీ అయ్యా డిసెంబర్ 2, 3, 4 చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టా. డిసెంబర్ 16, 17, 18 పెట్టా. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పెట్టా. అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? వాళ్ళు ఎవరు ముఠా? ఏ ముఠా అది? నక్సలైట్లా, టెర్రరిస్ట్లా, కాకానికి వద్దనండి ముఠానా? మాకు చెప్పండి. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోబోయేంత రఫ్ హ్యాండిలింగ్ చేసి తీసుకోబోయే ఉన్న శ్రద్ధ ఆ పేలుడు పదార్థాలు ప్రాణాంతకం అవి పేలితే ఒకవేళ ఎవరన్నా ఒక అగ్గిపుల్ల తాగిన దాంట్లో వేసి ఉంటే ఆ తాడిపత్రి మేజర్ పంచాయతీ పక్కనుండే కాకానిగోవద్దరెడ్డి తోడేరు పంచాయతీ రెండూ లేచిపోయిండాయి. ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం 2 లేచిపోయిండాయి. అంటే ఏం తమాషాలు పడుతున్నారా మీరు? ఒక చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెడ్, డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్రానికి పోలీస్ హెడ్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా? మీరు అందరూ పంచుకున్నారా? జిల్లా కలెక్టర్, ఎస్పీ గోల్డ్ గిల్లుకుంటున్నావా? నీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికీ ఇస్తే గోల్డ్ గిల్లుకుంటున్నావా? ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? వీడు తేలాలా ఎవడు వాడు? ఇప్పుడు ఆ ప్యాకేజీ ఆ నంబరు, ప్యాకింగ్ బాక్స్ నంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు? ఏ కంపెనీ కొన్నది? మైనింగ్ లీజు లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది? ఎవడు తెచ్చాడు? ఎవడు ఇక్కడ పెట్టాడు? అవసరంలా? ఇది తాడో పేడో తేల్చుకుంటాం. అందుకనే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ మీకు భాగాలు లేకపోతే ఎందుకు గమ్ముగుండారు? మీరందరూ పంచుకున్నారు.